మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. దేవా, మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుటకు మీరు సహాయం చేశారు, మీకు వందనాలు. దేవదూతలు మిమ్మల్ని స్తుతించినట్లుగా మేము కూడా స్తుతించుటకు మాకు నేర్పండి ప్రభా. మా స్తుతి ఆరాధనలో ఏమైనా ఇంకా మేము నేర్చుకోవలసినది, సరి చేసుకోవలసినది మాకు నేర్పించండి ప్రభా. దేవా, కేవలము మీ నామము ఘనపరచబడాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని యెహోవాను ఏ రీతిగా మిమ్మల్ని గురించి చెప్పినాడు, అలాగూ మేము మిమ్మల్ని ఘనపరచు బిడ్డలుగా చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యం మా హృదయంలోనికి వెళ్ళి మాలో నీతి క్రియలు బయటికి రావాలి. అట్టి వారిగా మమ్మలను చేసి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియుల దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుదాం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రభునందులారా, చాలాసార్లు మనం వేరు స్థలాలకు, రకరకాల స్థలాలకు వెళుతూ ఉంటాం. అది చుట్టం చూపు కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, లేక నీ డ్యూటీ మీద ఏ పనైనా కావచ్చు. మనం చాలా స్థలాలకు వెళతాం. అయితే కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన టైం కంటే లేట్గా వెళతాం, ఆలస్యం అవుతుంది. మనలో ప్రతి ఒక్కరమే ఏదో ఒక టైంలో ఆలస్యంగా వెళ్ళిన వాళ్ళమే, అవునా? నా జీవితంలో నేను ఎప్పుడూ ఆలస్యంగా వెళ్ళలేదు
అని మీరు చెప్పండి అని అంటే ఇక్కడ ఎవరు ఉండరు. అందరూ ఏదో ఒక టైంలో, నువ్వు పొలం పని వెళ్ళినా టయానికి ఆలస్యంగా వెళ్తావు, ప్రార్థనకి వెళ్ళినా ముందా వెనక ఆలస్యమే. ఇంకెక్కడికన్నా ఊరు ప్రయాణం వెళ్ళినా అది ఫస్ట్ బస్సు అనుకుంటే ఆఖరి బస్సుకి ఎక్కుతాం మనం, అంత ఆలస్యంగా ఉంటుంది మన పనులు. కాబట్టి ఆలస్యంగా వెళ్ళటం అనేది మనుషులకి అలవాటు. అయితే అనుకున్న టైం కంటే ఆలస్యంగా వెళితే మనకు నష్టం జరుగుతుంది. అక్కడ ఏదో జరగాల్సిన పని జరగదు, ఆగిపోద్ది. అందువలన అమృతమైన ఆలస్యమైతే విషం అవుతుంది అని అంటారు తెలుగులో సామెత. ఏమంటారు? ఆలస్యమైతే అమృతమైన విషం అయిపోద్ది. కాబట్టి ఆలస్యం అనేది మనకు తగదు. దేవుని సన్నిధిలోకి రావటానికి కూడా ఆలస్యం అనేది మనం ఎన్నడూ చేయకూడదు. కానీ దేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా టైంకి వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, తెల్లవారుజామున వెళ్ళాలనుకుంటే తెల్లవారుజామునే వెళ్ళేవాడు, సాయంకాలం వెళ్ళాలనుకుంటే సాయంకాలమే వెళ్ళేవాడు. దేవుడు తగిన సమయంలో ఆ కరెక్ట్ టైంకి వెళ్తూ ఉండేవాడు. కానీ మార్తా మరియా అనే వాళ్ళ ఇల్లు చాలాసార్లు ఆ ఇంటికి వెళ్ళి ప్రభు ప్రార్థన చేశాడు, చాలాసార్లు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళినా టైంకి వెళ్ళాడు. కానీ ఒక్కసారి మాత్రం దేవుడు అక్కడికి రావటం ఆలస్యము చేశాడు. ఏం చేశాడండి? ఆలస్యము చేశాడు. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుకి ఆలస్యంగా వెళ్ళే అలవాటు లేదు అసలు. ఎప్పుడు చూసినా టైంకే వెళతాడు. కానీ ఈ ఒక్కసారి, అది కూడా వీళ్ళు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వీళ్ళు బాగా అవసరతలో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళాలి, అక్కడికి ఆ ఇంటికి వెళ్ళాలి, యేసుప్రభు వెళ్ళాలి. కానీ ఆలస్యం చేసాడు. ఆలస్యం కూడా మామూలు ఆలస్యం కాదండి. 1 గంట 2 గంటలు లేటుగా వస్తే అది వేరు. 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు. ఎన్ని రోజులు? అందరూ చూపించండి. 4 రేళ్ళు. 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు. ఇలాగ వెళతా ఉంటే ఇక చూడండి అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, మన కొర్నేలు గారు ఎట్రండి, ఉండవాళ్ళలో ఆయన కత్తి హుషారుగా ఉండేది, రావాలి. ఆలస్యంగా వస్తున్నాడు. సరే, మీరు మెట్లెక్కొద్దు. ఇప్పుడు ఏమైందంటే, ఈ ఫ్యాన్లతో గొడవ నాకు వారం. ఇప్పుడు ఏమైందంటే, ఇద్దరు ఆడపిల్లలు రండి త్వరగా. 2 ఆడపిల్లలు త్వరగా ఇట్రా, ఎక్కిరా. త్వరగా. ఇప్పుడు వీళ్ళిద్దరూ
ఒకళ్ళ పేరేమో మార్త, ఒకళ్ళ పేరేమో మరియా. వీళ్ళకు ఒక తమ్ముడు ఉండేవాడు. ఏడ్రా వీడు, రారా. వీళ్ళకు ఒక తమ్ముడు ఉండేవాడు. వాడి పేరు, మీ తమ్ముడి పేరు ఏంది? లాజరు. వీడు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారు ముగ్గురు, మార్త, మరియా, లాజరు. వీళ్ళది ఒక ఫ్యామిలీ. అయితే వీళ్ళ అమ్మ నాన్న ఏమయ్యారో మనకు తెలియదు, బైబిల్లో కూడా రాయలా. భవిష్యత్తు చనిపోయి ఉండొచ్చు. అయినా కూడా అక్క, చెల్లెలు, తమ్ముడు హ్యాపీగా బ్రతుకుతున్నారు. వీళ్ళింటికి అప్పుడప్పుడు యేసు ప్రభు వారు వచ్చే అలవాటు ఉంది. రండి, అప్పుడప్పుడు యేసు ప్రభు వారు వస్తూ ఉండేవాడు. అలాగ వస్తా, కొంచెం వెనక్కి జరగండి మీరు. యేసు ప్రభు వారు వస్తున్నారు చూడండి. అలాగ వస్తూ ఉంటే రాగానే వందనాలయ్యా అని చెప్పేవాళ్ళు. చెప్పండి, వందనాలు అన్నారు. ఏమ్మా బాగున్నారా అని అడిగాడు. తర్వాత రాగానే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, తాగేవాళ్ళు. తర్వాత ఏదన్నా ఏందయ్యి డోన్సులు, ఆ డోన్సులు ఉండేవి. అయ్యా ప్రభు అంటే పెట్టేవాళ్ళు, తినేవాడు. ఆ తర్వాత వీళ్ళకి ప్రార్థన చేసేవాడు. దేవా వీళ్ళని దీవించు అని చెప్పి ప్రార్థన చేసేవాడు. ముగ్గురికి ప్రార్థన చేసేవాడు. అమ్మ మరి నేను వేరే చోటకి వెళ్తున్నానంటే యేసు ప్రభు సరే ప్రభువా వెళ్ళరండి అని వందనాలు చెప్పేవాడు. చెప్పండి వందనాలు చెప్పండి. అందరూ వందనాలు చెప్పి మళ్ళీ వెళ్ళేవాడు. మళ్ళీ అక్కడే నిలబడండి వెళ్ళి. ఇలాగూ యేసు ప్రభు ఇంటికి చాలాసార్లు వస్తా పోతా ఉండేవాడు. అయితే జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఎవరు చూసినా వైరల్ జ్వరాలు అంటున్నారు. ఎక్కడ పడ్డా కూడా వైరల్ జ్వరాలు. అట్లాంటి జ్వరం ఏదో వచ్చింది ఈ అబ్బాయి వీళ్ళ తమ్ముడికి. ఈ జ్వరం వచ్చినోడు ఎరా బాబు తగ్గిందా అని అడుగుతుంటే ఏం తగ్గల, ఇంకా పెరిగింది అంటున్నాడు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా పెరిగింది. ఇంజక్షన్లు చేపిస్తే పెరిగింది. అయ్యింది లోపల పెట్టుకుంటామే సెలైన్లు, అవి పెట్టుకున్నాం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆఖరికి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు అనుకున్నారు ఇద్దరు, ఇక మనకి హాస్పిటల్ లేదు, మందులు లేవు, ట్యాబ్లెట్ లేదు, ఏది పని చేయదు. వీడు చూస్తేనే మన తమ్ముడు చచ్చిపోయేటట్టున్నాడు, లాభం లేదని మళ్ళీ ఆ దేవుని దగ్గరికి పంపించి, అయ్యా ఆపదల్లో ఉండామయ్యా, ఏసయ్యా ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యా అని కబురు చేశారు. ఈ సంగతి ఆయనకి తెలిసింది. ఈ పిల్లోడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభువు కూడా చెప్పారు, అయ్యా ఒక్కసారి మా తమ్ముడు చావడానికి రెడీగా ఉన్నాడు, ఒకసారి రండి అయ్యానంటే యేసు ప్రభు విన్నాడు. కానీ ఇంతకుముందు పిలిచినప్పుడల్లా టయానికి వచ్చాడు, ఇప్పుడు మాత్రం రావట్లా. అసలు ఏమన్నా కదిలేయడం చూడు, యేసు ప్రభు కదలట్లా, రావట్లా అసలు. సరే, ఇక వీళ్ళు ఏం చేయలేక పాపం ఆడపిల్లలు కదండి, ఆడపిల్లలు అని అంటే ఇక వాళ్ళకి చేత అయింది ఏంటంటే బాధ వచ్చినప్పుడు మ్యాక్సిమం పని చేస్తారు. ఇక ఏమీ చేయలేకపోతే అని ఏడుస్తూ ఉంటారు. ఇక అదే పని. చివరికి ఈ పిల్లోడు ఏమయ్యాడంటే అట్లా నేను నిలబడలేను పడిపోయాడు. నేను కూర్చోలేనని పడిపోయాడు. అరే తమ్ముడా ఏమైందిరా అని చెప్పి చూస్తే చూడండి అసలు ఏమైందో అడుగు చూడండి. వారి నేను ఎట్టా సిగ్గుపడే వాళ్ళు ఎందుకు వచ్చారు పైకి. ఏమైంది అని నేను చూస్తే కనుచూపు పోయింది, నోటి మాట పోయింది, స్పృహ పోయింది. నాలంటి పిలిచి అయ్యా ఏమైందో చూడంటే పట్టుకొని చూస్తే నాడి లేదమ్మా అయిపోయాడు, తీసుకెళ్ళిపోతే ఎండిపోయింది అన్నారు. వీళ్ళు ఏం చేశారు,
ఏడుస్తుంటే ఆ దారిని వెళ్ళేవాళ్ళు ఈ దారిని వెళ్ళేవాళ్ళు అందరూ వచ్చి పాపం ఈ మార్తా మరియలు ఏడుతున్నారు, అక్క చెల్లెళ్ళు ఏమైందిరా అంటే వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడని చెప్పి, వేరే నువ్వు కళ్ళు తిరుగుతున్నావు ఏంద్రంటే చచ్చిపోయాడని చెబుతుంటే నా మాట నమ్మొద్దంటారు వాళ్ళు. నువ్వు చచ్చిపోయినా నేను లేపుతాను రా గ్యారెంటీ, నువ్వు ధైర్యంగా ఉండు. ఇక అందరూ వచ్చి చూసి అక్కడ తిరిగి చూశారు. అమ్మ నిజంగా మరి ఇప్పుడు ఏం చేద్దాం, తీసుకెళ్దాం. పెట్టి తెప్పించారు, పెట్టిలో పెట్టేశారు, అయిపోయింది. తీసుకెళ్ళారు, సమాధి చేసేశారు. వచ్చారు, దిగులుగా కూర్చున్నారు. దిగులుగా కూర్చొని ఒకరోజు కూర్చున్నారు, ఏడుస్తున్నారు. రెండో రోజు కూర్చున్నారు, ఏడుస్తున్నారు. మూడో రోజు కూర్చున్నారు, ఏడుస్తున్నారు. నాలుగో రోజు కూర్చున్నారు, ఏడుస్తున్నారు. 4 రోజుల నుండి తిండి లేదు, నిద్ర లేదు, ఏడుస్తూ ఉండారు. ఆ ఏడుస్తా ఉంటే 4 రోజులైన తర్వాత ఆ యేసు ప్రభు అక్కడున్న 2-3 శిష్యులతో అంటున్నాడు, చూడండి 4 రోజుల క్రితం మార్తా మరియా నన్ను రమ్మని కబురు చేశారు, నేనేం వెళ్ళలా, ఒకసారి వెళ్ళి చూసి వద్దాం పదండి అంటున్నాడు. ఎన్ని రోజులకి చెప్పాలి అందరూ చూపించండి. ఎన్ని రోజులకి? 4 రోజులకి వెళ్ళొద్దాం పదండి అనేది. అప్పుడు బయలుదేరి వస్తున్నాడు. అదిగో చూడండి యేసుప్రభు ఎక్కుతున్నాడు. ఎక్కువ మొదట పెట్టి ఎక్కువ ఎక్కండి. అదిగో అక్కడ నిలబడు. ఇక ఇప్పుడు వీళ్ళు ఆ యేసుప్రభు అట్ట రావటం చూసి ఒక్క చూపు చూశారండి. యేసుప్రభు అయిపో వస్తున్నా, 4 రోజుల క్రితం కబురు చేస్తే ఇప్పుడు వస్తున్నా అన్నట్టుగా చూశారు. తర్వాత అంటారు, నీకు కబురు చేసింది ఎప్పుడు, నువ్వు వచ్చేది ఎప్పుడు అని అనుకుంటున్నారు వీళ్ళు. తర్వాత అనుకుంటున్నారు, మా తమ్ముడు బతకటం నీకు ఇష్టం లేదులే, వాడు చచ్చిన తర్వాత పోదామని వచ్చావు మా కళ్ళు చూడటానికి అని అనుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ అనుకుంటున్నారు, అసలు నువ్వు ముందు మేము కబురు చేయగానే వస్తే మా వాడు బతికేవాడు కదా, ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు అని అనుకుంటున్నారు. మళ్ళీ అనుకుంటున్నారు, అసలు నువ్వు ఏనాడు ఆలస్యంగా వచ్చినాడు కాదే, మా తమ్ముడు అవసరమైన టైంలో నువ్వు ఆలస్యంగా అయ్యావే అని అనుకుంటున్నాడు. మళ్ళీ దగ్గరికి వస్తా ఉన్నాడు. అప్పుడు అనుకుంటున్నారు వీళ్ళు, ఇక ఒక్కసారి దగ్గరికి రాగానే వీళ్ళు అనుకున్నారు, ఇంతకుముందు అంత ఇష్టంగా మాట్లాడట్లా. ఇప్పుడు ఇంతకుముందేమో యేసుప్రభు అంటే వందనాలయ్యా వందనాలయ్యా అని గడగడలాడేవాళ్ళు, వాళ్ళు అసలు కూర్చొని లేవని కూడా లేవట్లా యేసుప్రభు వస్తే. కారణం ఏంటంటే మైండ్ విచారంతో నింపబడి ఉంది, మనసంతా కృంగిపోయింది. 4 రోజులైంది వాళ్ళు తిని, 4 రోజులైంది వాళ్ళు త్రాగి, 4 రోజులైంది వాళ్ళు స్నానం చేసి, 4 రోజులైంది ఇంట్లో నుండి కాలు బయట పెట్టి. ఈ యేసుప్రభు ఏమో 4 రోజుల తర్వాత వచ్చాడు. ఆయన వచ్చాడు అన్న సంతోషం కూడా లేదు. అందుకని వీళ్ళు అంటున్నారు, ఇక ఆయన్ని ఏం అనలేక, ప్రభా 4 రోజుల క్రితం కబురు చేస్తే ఇప్పుడు వచ్చావు, ఏం చేసుకోనయ్యా, మా తమ్ముడు చచ్చిపోయాడు, తీసుకెళ్ళి సమాధి కూడా చేసి వచ్చాం, ఇంక ఇప్పుడు వచ్చిన ఉపయోగం ఏంది అన్నారు. అంటే ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఆమేన్. చెప్పలు కొట్టండి అందరూ. పిల్లలు గమనించండి, ఆలస్యమైన మాట వాస్తవమే, వాళ్ళ తమ్ముడిని పోగొట్టుకున్న మాట వాస్తవమే, వాళ్ళ తమ్ముడిని సమాధి చేసిన మాట వాస్తవమే, వాళ్ళు విచారంలో ఉన్న మాట వాస్తవమే. అసలు
బ్రతికున్నప్పుడే యేసుప్రభుకి కబురు చెప్పిన మాట కూడా వాస్తవమే, రెండయ్యా అని పిలిచిన మాట కూడా వాస్తవమే. యేసుప్రభు విన్నాడు కానీ ఆయన ఆలస్యం చేశాడు, అది వాస్తవమే. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, పరిస్థితి చూస్తే ఇక అంతా అయిపోయిన తర్వాత వచ్చావు, ఏమి చేసుకోనో, నువ్వు వచ్చి మాకు ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నారు వీళ్ళు. ప్రభుత్వం పిల్లరా కానీ గమనించండి, మన జీవితాలలో, మన కుటుంబాలలో ఎన్నో నిరాశ పరిస్థితులు నీలో ఉంటాయి, ఎన్నో నిరుత్సాహపు పరిస్థితులు నీ కుటుంబంలో ఉంటాయి. నీవు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తావు, కానీ ఏమి చేయాలో అర్థం కాక లాస్ అయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, అన్ని చేతులు దాటిపోయినాయి అని అనుకుంటా ఉండొచ్చు. నీవు ఆశించింది ఏది జరగకుండా ఒకటనుకుంటే ఇంకొకటి జరిగి ఉండొచ్చు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవా 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 అని మొరపెట్టుండొచ్చు. నీవు కబురు చేసిన దేవుని దగ్గరికి దేవుడు నీ దగ్గరకి ఆలస్యంగా వస్తున్నాడంటే దేవుడు ఈ ఆలస్యంలోనే ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొని వస్తాడు.